కార్పొరేషన్ పరిధిలో ఉండే అంశాలు, నేను చేయగలిగినటువంటి అంశాలు ఖచ్చితంగా వాటిని అమలు చేసి మీ అందరికీ కూడా మేలు జరగడానికి, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మాల యువతకి, మాల సామాజిక వర్గంలో ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ థాట్ ప్రాసెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేలు జరిగేదానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే కొన్ని సలహాలు, సూచనలు వచ్చాయి, కొన్ని ఆకాంక్షలు కూడా మీ నుంచి వచ్చాయి. అవి యాజ్ ఏ హోల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తుంది. ఈ హాస్టల్ ఇష్యూస్ కానివ్వండి, మరికొన్ని అంశాలు, వాటిని ఖచ్చితంగా మీ అభిప్రాయాలుగా కూలంకషంగా వాటిని ఒక నివేదిక రూపంలో గౌరవ మంత్రివర్యులు గారికి వారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఆ అంశాలని వారి పరిగణలోకి తీసుకొని వాటి రానున్న రోజుల్లో పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు మిత్రులు కొంతమంది అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని చెప్పి వారు కోరి ఉన్నారు. ఈ ఆలోచన ఆల్రెడీ ఉన్నది కార్పొరేషన్లో. కార్పొరేషన్ ద్వారా మనం ఇచ్చే రుణాలతో పాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, అపార్ట్ ఫ్రమ్ ది కార్పొరేషన్ మనకు కొన్ని డిఐసి అని ఉంటుంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ అని. ఆ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ పిఎంఈజీపీ లాంటి పథకాలని, కేంద్ర ప్రభుత్వం యొక్క పారిశ్రామిక అభివృద్ధి పథకాలని ఇంప్లిమెంట్ చేసే నోడల్ ఏజెన్సీ. ఆ కార్యక్రమాలు తర్వాత పెద్దలు స్టాండప్ ఇండియా పథకం గురించి కూడా చెప్పున్నారు. స్టాండప్ ఇండియా పథకం కానివ్వండి, మరికొన్ని, తర్వాత పిఎంకేవీవై అని, ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్లో. తర్వాత పిఎం ఆదర్శ గ్రామ యోజన అని చెప్పి కూడా ఒక పథకం ఉంది. 50% కంటే ఎక్కువ దళితులు ఉన్నటువంటి గ్రామాలని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు, అక్కడ సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా కొంత ఆర్థికపరమైనటువంటి వనరులు కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తుంది. సో వాటిని కూడా సద్వినియోగం చేసుకుంటూ ఆదర్శ గ్రామాలుగా కూడా తీర్చిదిద్దుకునే కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. దీంతో పాటు ఎస్సీ కార్పొరేషన్ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యానికి గురైంది. మీ అందరూ కూడా మీ అభిప్రాయాల్లో కూడా ఆ విషయం సభ దృష్టికి వచ్చింది. సో మీ అందరికీ తెలుసు ఏ విధంగా గత 5 ఏళ్ల పాటు దళితుల యొక్క విద్య, ఆర్థికాభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకాలు ఏ విధంగా నిర్వీర్యానికి గురయ్యాయి, ఏ విధంగా గత పాలకులు పట్టించుకోలేదని మీ అందరికీ తెలుసు. దాంతోపాటు షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్కి సంబంధించిన సప్లాన్ నిధులను కూడా వారు పూర్తిగా దుర్వినియోగం చేశారు. సప్లాన్లో దాదాపు 40% ఫండ్స్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం వినియోగించాల్సిందిగా ఎక్కడా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఒక సిమెంట్ రోడ్ కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక సామాజిక భవనం కానీ, ఒక శ్మశాన వాటికి కానీ నిర్మించినటువంటి దాఖలాలు గతంలో లేవు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈరోజు గత 5 ఏళ్ల పాటు జరిగిన సమస్యలు, గత 5 ఏళ్ల పాటు ఏదైతే ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందో ఇప్పుడు జాతిలో అభివృద్ధి దాదాపు 3 దశాబ్దాల పాటు వెనక్కి వెళ్ళిపోయింది. సో గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లని రిపేర్ చేసుకుంటూ మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ కి నూతన జవసత్వాలు అందించాల్సిన అవసరం కూడా ఉంది. సో కాబట్టి మన ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ లో కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించడం కోసం దాదాపు 340 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ నెల 28వ తేదీన కూడా మనకి రెగ్యులర్ బడ్జెట్ రాబోతా ఉంది. రెగ్యులర్ బడ్జెట్ ద్వారా కూడా అత్యధికంగా మనకి ఎస్సీ కార్పొరేషన్ కి ఏసీ స్కీమ్స్ ఇవ్వడం కోసం ఎక్కువగా ఫండ్స్ కేటాయించమని కూడా ప్రభుత్వాన్ని మేము కోరి ఉన్నాం. ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎక్కువ సంఖ్యలో ఫండ్స్ వస్తాయి, తద్వారా ఎక్కువ మందికి లోన్లు అందించవచ్చు అని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు ప్రభుత్వం కూడా 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ లో ఎలాంటి పీపీపీ అనే మోడల్ తోటి ఈరోజు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబడుతనం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి, ఒక వ్యాపారవేత్త రావాలని ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. సో ఆ ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో పనిచేస్తా ఉందో వారి మద్దతుతోటి ఎస్సీ కార్పొరేషన్ కూడా బలోపేతం చేసి మాల యువతకి మరిన్ని స్వయం ఉపాధి రుణాలు కల్పించడంతో పాటు మెరుగైన అవకాశాలు కల్పించడం అనేది లక్ష్యంగా మీకు మొదటగా చెప్పాను. మెరుగైన అవకాశాలు అంటే ఈరోజు మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది, మార్కెట్లో ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మన యువతకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఆ నేర్చుకున్నటువంటి నైపుణ్యానికి అనుగుణంగా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేదానికి అన్ని రకాల చర్యలు తీసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, మన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారికి, మిగతా అధికారులకు కూడా నేను ఒక సూచన చేస్తా ఉన్నా.
చిత్తూరు జిల్లాలో మీరు స్వేచ్ఛగా ఏదో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకోండి. ఆ గ్రామానికి మీ సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పల్లెల్లో ఉన్నటువంటి యువతతోటి మీరు ఇంటరాక్ట్ అవ్వండి. స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బంది యొక్క సపోర్ట్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి యువత యొక్క యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఏం ఆశిస్తా ఉన్నారు ప్రభుత్వం నుంచి, మారిన పరిస్థితులకు అనుగుణంగా వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఉంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, తర్వాత అగ్రికల్చర్ మీద ఆధారపడి ఉన్నటువంటి యువత కనుక దళిత కమ్యూనిటీస్ లో ఉంటే వారికి ఎలాంటి మద్దతు మనం కార్పొరేషన్ ద్వారా అందించవచ్చో ఆ విధంగా ఒక రోజు మీరు అక్కడ స్పెండ్ చేసి ఒక నివేదిక రూపంలో కార్పొరేషన్ కేంద్ర కార్యాలయానికి పంపించాల్సింది కూడా ఈ సందర్భంగా అధికారులు సూచిస్తా ఉన్నా. అలాగే ఈ రోజు మీ అందరి మధ్యలో కూర్చోడానికి చైర్మన్ గా ఒక అవకాశం కల్పించి మీ అందరి మధ్యలో మీ అందరి గౌరవాన్ని తీసుకోవడానికి అవకాశం కల్పించిన జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పూర్తిగా దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన అక్షరాన్ని తాకే అవకాశం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జైబీలు తెలియజేస్తాం. దాంతో పాటుగా కార్పొరేషన్ యొక్క స్థితిగతులు, కార్పొరేషన్ లో గతంలో మనం ఇంప్లిమెంట్ చేసిన పథకాలు కానివ్వండి, ఆ పథకాల యొక్క అమలు తీరు ఏ విధంగా ఉండింది, సక్రమంగా జరిగిందా, ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, ఒకవేళ లోటుపాట్లు ఉన్నట్టయితే వాటిని మరలా ఏ విధంగా సవరిస్తూ గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా ఎస్సీ కార్పొరేషన్ ని బలోపేతం చేసి మారుతున్న మార్కెట్ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా, ఎందుకంటే కరోనా తర్వాత పరిస్థితులు చాలా తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి మార్కెట్లో కానివ్వండి, వ్యక్తుల యొక్క జీవితాల్లో కానివ్వండి. సో కాబట్టి కరోనా తర్వాత మనం ఏ విధమైనటువంటి వ్యవస్థీకృతమైన మార్పులు తీసుకురావాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ అందించాలన్న ఉద్దేశంతో ఒక ప్రాథమిక అవగాహన చేసుకుంటూ, అలాగే కార్పొరేషన్ సమీక్ష చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క జిల్లాలో ఒకరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ కర్నూలు, అనంతపురం, కడప పూర్తి చేసుకొని ఈరోజు చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము. రేపు నెల్లూరుతో పాటు ఈ ప్రాంతం సమీక్షలు అయిపోయిన తర్వాత ఒక సమగ్రమైన నివేదికతోటి సంబంధిత మంత్రి గారిని అలాగే అధికారులతోటి చర్చించి రానున్న రోజుల్లో ఒక సమగ్రమైన జాతీయ అవసరాలకు అనుగుణంగా కమ్యూనిటీలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్ చేసే విధంగా, స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక వెసులుబాటు, ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం పొందే విధంగా ఒక చక్కటి విధాన రూపకల్పన చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ప్రజాప్రతినిధులు మీ అందరికి కూడా తెలియకోరేది ఏంటంటే, మీ తరపు నుంచి దయచేసి మీరు ఫీల్డ్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేసినటువంటి అంశాలేంటి, వాటిని ఏ విధంగా కార్పొరేషన్ బలోపేతం చేసేదానికి మీరు సూచనలు ఇస్తారనేది అనుగుణంగా ఈ కార్యక్రమం తర్వాత జరిగే సమీక్షా సమావేశాన్ని కూడా మేము దానికి అనుగుణంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీ విలువైన సలహాలు సూచనలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ ఒక 1 by 1 సమయం ఇచ్చేస్తే మాట్లాడాలనుకున్న వాళ్ళు మీ హ్యాండ్ రైజ్ చేయండి, మైక్ మీ దగ్గర. అనేది ఇది వాస్తవం. దీన్ని ఈవేళ కొత్త ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చి 8 నెలలు చదువుకోండి. Even for the women in rural areas like village animals, because this area is suitable for the milk animals, especially Paraguay area, milk animals suitable. If you provide such facility about the importance of education, most of the villages, they don't know what subject they have to take after 10th class. Suppose if about the importance of education, most of the villages, they don't know what subject they have to take after 10th class. Suppose if they కనీసం వెటకారం ఎస్సీ ఎస్టీ కేసేస్తే ఇక్కడ సోదరులు బాబు పెరుగు అవస్థ పడతారే కానీ కనీసం ఎస్పీ లెవెల్లో కూడా మాకు న్యాయం జరగడం లేదు సార్. యువకులు చిన్న వయసు బాగా చదువుతున్నారు, మా సమస్యలంతా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. యువతకు మీరు సహాయం చేస్తే జన్మతహా మేము బాగుపడుతుంటామని జేబీ
ఈనాటి మన ముఖ్య అతిథులు మన అంబేద్కర్ ప్రజాప్రతినిధులు పోరాట యోధులు మీకందరికీ కోసం ఒక తెలుగుదేశం కార్యకర్త ఒక కార్యకర్త నేను ఒక పెద్ద నాయకుడు పనిచేసుకుంటున్నా నాకు ఒక 2 ఎకరాలు పొలం కొని నా పేరు రాసింటాను నేను కలెక్టర్ స్థాయిలో విద్యా సమస్య నేను చెప్తున్నాను సంగతి కార్మిక ఒక అబ్బాయి పేరు చిన్నప్ప అబ్బాయి వచ్చి ఒక రెడ్డి వారిని కానీ పనిచేసుకుంటున్నా అతని ద్వారా ఆ రాజకీయం పెట్టి ఆయనకి 2 ఎకరాలు భూమి ఇచ్చారన్నా నెక్స్ట్ అందరు మన ఎస్సీగా చేయలేదు ఆ బడా నాయకులు పోవకుండా అట్లాంటి జరగకుండా మనకి ఎవరికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఎవరికి ఆ ల్యాండ్ యాక్ట్ మనకి స్కీమ్ ఏదైతే రద్దయిందో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్కీములన్నీ మళ్ళీ పునరుద్ధరించాలనేసి అదే మన ముఖ్యమంత్రి సీఎం గారికి అలాగే పెద్దలు మండలం ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఆ యూనిట్ ద్వారా పోయి వాళ్ళకి పని చేసుకొని దాని ద్వారా స్ట్రైక్ పండు కుట్టి మిషన్ జేపీ మన